నమస్కారం. మీ శ్రీ చక్ర ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భారతీయులు ప్రకృతి ఆరాధకులు. వాటిల్లో భాగంగానే మనం అనేక రకాలైన పండగలు వాటితో ముడిపడినవి చేసుకుంటూ ఉంటాం. బతుకమ్మ పండగ కూడా దానిలో ఒకటి. బతుకమ్మ పండగ సందడిలో వాడే ఒక్కొక్క పువ్వు వెనుక ఒక్కొక్క రహస్యం దాగి ఉంది. పెరట్లో పొలాల్లో సులభంగా దొరికే ఈ పూలు ప్రాధాన్యతలు చాలా ఉన్నాయి. తెలంగాణలో చేసే అతి పెద్దగా పండగల్లో ఇది కూడా ఒకటి. ఈ పండగంత సంబరంగా ఇంకే పండగ కూడా జరగదు. ఈ పండగ చాలా ఘనంగా జరుపుకుంటారు అక్కడ. ఇది తెలంగాణ రాష్ట్ర పండగగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి పండగ వలన పుణ్యం పురుషార్థం రెండు లభిస్తాయి. అసలు ఇలాంటి పండుగలు ఎందుకు చేస్తారంటే అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక తాటి మీద కుటుంబాలు నడవాలని చేస్తారు. విడిగా అందరూ కలవటానికి కుదరకపోయినా ఇలాంటి పండగల ద్వారా అయినా అందరూ కలుస్తారని, కుటుంబాలతో సమయం గడుపుతారని, దేవుని భక్తి పెద్ద చిన్న కలయిక, ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకోవటం వలన భవిష్యత్తులో ఆనందకరమైన ఆరోగ్యకరమైన వాతావరణం కుటుంబాలలో ఊర్లలో నెలకొల్పుతుందని ఇలాంటి పండగలు చేస్తారు. ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది, అందించింది కూడా. జీవశక్తియే బతుకమ్మ. ఆడ మగ అందరూ దీనిలో పాల్గొంటారు. ఆ పరమేశ్వరి వివిధ రూపాల్లో ఒకటైన ప్రకృతి స్వరూపిణిగా ఆరాధించే శక్తే బతుకమ్మ తల్లి. వివిధ రకాలైన పువ్వులను గోపురంలా పేర్చి బతుకమ్మను చేస్తారు. 3 వరుసల్లో పేరిస్తే 3 అమ్మలకి సంకేతం, 7 వరుసల్లో పేరిస్తే 7 లోకాలకి సంకేతం, 9 వరుసల్లో పేరిస్తే నవదుర్గలకి సంకేతం. వైదిక సాంప్రదాయంలో నవరాత్రులలో నిర్వహించే శ్రీచక్రార్చనకు మరో రూపమే బతుకమ్మ తల్లి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి రూపముల సమ్మేళనమే బతుకమ్మ. మహిళలు ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగలో ఆడి పాడి వారి భక్తిని చూపుతారు. రకరకాల జానపద పాటలు కూడా చాలా చక్కగా పాడతారు. చివరికి పూలను అమర్చిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. అలా చేయటం ద్వారా సరస్సుల్లో, కాలవల్లో, నదుల్లో ఆ పూలు కలుస్తాయి. అలా కలవటం ద్వారా ఆ పువ్వుల్లో ఉన్న ఔషధ గుణాల కారణంగా విషపూరితమైన క్రిమి కీటకాలన్నీ నశిస్తాయి. నీరు స్వచ్ఛంగా మారుతుంది. జలచరాలకి కూడా పువ్వులు ఆహారంగా ఉపకరిస్తాయి. అసలు ఏ పూలు ఎక్కువగా ఈ పండగకి వాడతారు అవి తెలుసుకుందాం. తంగేడు, తామర పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, బంతి పూలు, మందార పూలు, చామంతి పూలు, గులాబీలు ఈ పండక్కి ముఖ్యంగా ఈ పండక్కి ఎక్కువగా వాడతారు. 9 రోజులు 9 రకాల పేర్లతో అమ్మని ఆరాధిస్తారు. ఎంగిలి బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన్న బియ్యపు బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని ఇలా ఈ 9 రకాలుగా అమ్మని చాలా ఘనంగా ఆరాధిస్తారు. అసలు ఆ పూలలో ఉన్న విశేషమేంటి, వాటి వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేమిటి ఇప్పుడు తెలుసుకుందాం. తంగేడు పూలు పసిడి వర్ణంతో మెరుస్తూ అందరినీ ఆకర్షింపచేస్తాయి, ఆనందింపచేస్తాయి. వీటిలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఈ పూలని ఆరబెట్టి పొడి చేసుకొని ఉసిరి పొడి, పసుపు సమానంగా ఆ పొడిలో కలుపుకొని నీటిలో కలుపుకొని తాగితే డయాబెటీస్ ఉన్నవారికి అది అదుపులోకి వస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. జ్వరాలు వంటివి కూడా తగ్గిస్తుంది. తామర పూలు ఇవి గాయాలు త్వరగా తగ్గేట్లు చేస్తాయి. ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. 3 గునుగు పూలు. పూల పొడిని పేగుల్లో ఈ పూలు పొడిగా చేసుకొని పేగుల్లో ఏర్పడే పురుగులకి మందుగా వాడతారు. అతిసార వ్యాధి తగ్గిస్తుంది ఇది. కంటి సమస్యలకు కూడా ఈ పూలని వాడతారు. మహిళల్లో ఋతుస్రావ సమస్యలకి వాడతారు. రక్త విరోచనాలు కూడా ఇవి తగ్గిస్తాయి. గుమ్మడి పూలు మూత్రపిండాల వ్యాధికి వాడతారు. పేగు సమస్యలకి వాడతారు. కీళ్లవాతానికి వాడతారు. కంటి రోగాలకి వాడతారు. బంతిపూలు చర్మ సమస్యలకి వాడతారు. కళ్ళ కలకలకి వాడతారు.
కడుపులో నులి పురుగులు పోవటానికి వాడతారు. జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకి వాడతారు. తర్వాతది చామంతి పూలు. బీపీకి, షుగర్ వ్యాధి నియంత్రణకి వాడతారు. చర్మానికి వాడతారు. ముఖం మీద మచ్చలకి, మొటిమలకి వాడతారు. కాలేయ సమస్యలకి వాడతారు. ఇంకా ఎన్నో రకాలుగా వీటిని వాడతారు. తర్వాతది మందారం. జుట్టు పెరగడానికి వాడతారు. జ్వరం, తలనొప్పికి వాడతారు. గుండె జబ్బులకి వాడతారు. కాలేయ సమస్యలకి వాడతారు. సెగ్గడ్డలకి కూడా వాడతారు. చివరిది గులాబీ పూలు. చర్మ సౌందర్యానికి ఇది పెట్టింది పేరు. కంటి సమస్యలకి వాడతారు. యాంటీబయాటిక్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. విన్నారుగా, పెద్దలు ఇవన్నీ వాడడం ఎందుకు పెట్టారో తెలుసా? చలికాలం వస్తుందంటే ఆడవారికి అనేక రకాలైన శరీర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కోవటానికి ఈ పూల నుంచి వచ్చే వాసనని మనం ఈ 9 రోజులు ఎక్కువగా పీలుస్తాం. పూజల్లో వాడే అనేక రకాలైన ధూప దీపాల వలన, వాటి వలన వచ్చే వాసనల వలన శరీరానికి ఎంతో మేలు అవి చేకూరుస్తాయి. ఇక ప్రసాదాలు, ఇవి కూడా సైంటిఫిక్గా ఎంతో ఆలోచించి మానవ దేహానికి ఉపయోగపడేటట్లు పెట్టారు. భగవంతుని ప్రసాద రూపంలో భక్తితో, శ్రద్ధతో అవి తింటారని వారు దూరదృష్టితో ఆలోచించి పెట్టారు. ఈ పండగ సమయంలో ఎక్కువగా ప్రసాదాలు నువ్వులు, బెల్లము, వేరుశెనగ, అటుకులు, నవధాన్యాలు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసినవి వాడతారు. పెరుగన్నం, సకిలాలు, గోధుమ, కొబ్బరి వాడకం కూడా అధికంగా ఉంటుంది. ఇవన్నీ మనం తినడం వలన చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే అంటారు, పెద్దల మాట చెద్దనపు మూట అని. రాబోయే దసరా పండగకి అందరూ ఆయురారోగ్యాలతో, శ్రద్ధాభక్తులతో ఆనందంగా ఈ పండుగని జరుపుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. ఆ తల్లి దీవెనలు మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. విన్నారుగా ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ గ్రూప్స్ అన్నిట్లో ఫార్వర్డ్ చేసి మాకు సహకరించండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః.